Hi, hello, welcome back to my channel MK Knowledge Presentations. So థర్డ్ డే ఎపిసోడ్ రివ్యూ. సో దీంట్లోనే అన్సీన్వి కలిపి చెప్తాను అండ్ నెక్స్ట్ అంటే స్టెప్ బై స్టెప్ అనమాట. సో మీరు తమ్ చూసే ఉంటారు కదా. సో నేను ఎవరు నిఖిల్ ట్రాప్లో పడిందా బేబక్క అని అన్నాను కదా. సో ఆ పాయింట్ రేస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మన నాగమణికంట రియలా ఫేకా అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నామినేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నామినేషన్స్ అయిపోయిన తర్వాత సో క్లియర్గా పాయింట్ టు పాయింట్ వెళ్దాము. సో ఫస్ట్ ఈ సెకండ్ డే నామినేషన్స్లో ఆదిత్య ఓం వచ్చారనమాట. సో ఆయన ఎవరెవరిని నామినేట్ చేశారంటే శేఖర్ పాషా అండ్ పృథ్వీని నామినేట్ చేశారు. సో పృథ్వీని ఎందుకంటే రెస్పెక్ట్ వర్డ్స్ అండ్ కిచెన్ డిపార్ట్మెంట్ అయ్యి ఉండి కూడా నువ్వు చేయలేదు, సో వర్క్ చేయలేదు, అందుకే నామినేట్ చేస్తున్నా అన్నారు. సో తర్వాత వచ్చేసి శేఖర్ మాస్టర్ ఏంటంటే కొంచెము శేఖర్ పాషా సో కొంచెము మీరు స్లో అయ్యారు, సో అన్నీ నామినేట్ చేస్తున్నారు, యాక్టివ్గా లేరు అని చెప్పారు. సో ఇద్దరు కూడా ఓకే ఓకే అన్నారు. మరీ అంత డిఫెండ్ చేసుకొని పెద్ద ఫైట్ ఏం చేయలేదన్నమాట. సో అప్పుడు వీళ్ళిద్దరిలోని నామినేట్ చేయడానికి యష్మి వచ్చారనమాట. యష్మి వచ్చేసి చీఫ్ కదా, థర్డ్ చీఫ్. సో యష్మి వచ్చారు. యష్మి వచ్చేసి శేఖర్ పాషాకి పొడిచారు. సో శేఖర్ పాషా నామినేట్ అయ్యారనమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్ దగ్గర కాన్వర్సేషన్ అనమాట. అంటే ఒక నామినేషన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ పిలిచే వరకు ఉండాలి కాబట్టి అక్కడ ఏమైందంటే వాష్రూమ్ దగ్గర నాబిల్ అండ్ బేబక్క డిస్కషన్. సో నువ్వు పర్సనల్గా తీసుకోకు, నాకు అనిపించింది చెప్పాను, ఇక నుంచి నువ్వు యాక్టివ్గా ఉండు అని అంటే దానికి పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు నాబిల్ కూడా. నేను ఉంటాను, సో మీరు చెప్పడమే నాకు బెటర్ అయింది, మీరు నామినేట్ చేయడం వల్ల నేను ఇంకా స్ట్రాంగ్గా అవ్వడానికి ట్రై చేస్తాను, మీరు చెప్పింది నాకు మంచికే అన్న వేలో చెప్పారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ అన్నమాట. ఎందుకంటే నామినేషన్లో బేబక్క అని కొంచెం అగ్రెసివ్గా కొన్ని వర్డ్స్ వదిలేశాడు కాబట్టి సో ఇంకా మళ్ళీ అప్పుడు శేఖర్ పాషా చెవులో చెప్పిన తర్వాత అక్కడ అందరి ముందు సారీ చెప్పాడు. మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత కూడా అప్పుడు అక్కడ నేను సారీ చెప్పింది జస్ట్ నా మైండ్తో చెప్పాను, ఇప్పుడు హార్ట్ఫుల్గా సారీ చెప్తున్నాను అని చెప్పి మళ్ళీ నామినేట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత వచ్చేసి ప్రేరణని నామినేట్ చేసిందనమాట. సో ప్రేరణని నామినేట్ చేసినప్పుడు అది ఎక్కడ డిస్కషన్ అంటే డే 1 ఎవరెవరికి ఏ వర్క్ ఇవ్వాలి అని చెప్పేసి నిఖిల్ చెప్తున్నప్పుడు అక్కడ సుపీరియర్ చెప్తున్నప్పుడు ఇట్లా ఈగో హర్ట్ అవుతుందేమో నేను చెప్తే అని వర్డ్స్ యూజ్ చేసావు, అందుకే నేను చెప్పినాను అంటే ఆ వర్డ్స్ నేను అనలేదు, నాతో నిఖిల్ అన్నాడు, నేను వచ్చి అక్కడ అనేసాను, నా ఓన్ వర్డ్స్ కాదు అని చెప్పింది అనమాట. చెప్తే అప్పుడు దానికి గిరాక్ సీత ఏమన్నారంటే సో అలా చెప్పడం వల్ల నువ్వు బ్యాడ్ అవుతున్నావు, ఇక ముందు చూసుకో. సో నేను ఈ పాయింట్ అంటే ఇలా అయినా కూడా నీ ఓన్గా అనకపోయినా కూడా సో ఇలా కూడా నామినేషన్కి వెళ్తే ఛాన్స్ ఉంది, ఫర్దర్గా ఇలా కాకుండా చూసుకో అని చెప్పింది అనమాట. సో దానికి కూడా కొంచెం ఫైర్ అయ్యే ఉంది ప్రేరణ. సో నెక్స్ట్ వచ్చేసి బేబక్క అయితే కర్రీ విషయంలో. సో కర్రీ విషయంలో మరి ఒక్కటే ఎగ్ బుజ్జి కాబట్టి ఇచ్చినా అయిపోయేది. సో బట్ నైట్ 2 కర్రీస్ చేశారు, వాళ్ళకి ఇచ్చారు అని అంటే ఇక్కడ 2 బ్యాచెస్ అనమాట, తెలుగు కన్నడ బ్యాచ్, అది నిజమే. సో ఎలా అంటే నేను అబ్జర్వ్ చేసింది ఎప్పుడు మన ఎవరు నామినేషన్స్ వచ్చినప్పుడు సాఫ్ట్గా బిహేవ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ నిఖిల్ అండ్ యష్మి. ప్రేరణ వాళ్ళు నామినేషన్ చేయడానికి వచ్చినా వాళ్ళని ఎవరైనా నామినేషన్ చేసినప్పుడు వాళ్ళు డిఫెండ్ చేసుకునే టైంలో వీళ్ళదేమో కరెక్ట్ అంటే వీళ్ళ వైపు వింటున్నారు. సో ఎప్పుడైతే
వేరే వాళ్ళు వస్తారు కదా, సో అప్పుడు వాయిస్ రేజ్ అవుతుంది అనమాట. సో వీళ్ళకేమో కూల్గా చెప్తున్నాడు. అక్కడ పృథ్వీ దగ్గర కూడా, సో నిన్న కూడా అంతే, పృథ్వీ దగ్గర కూడా స్లోగా చేశారు. సో వేరే వాళ్ళ టర్మ్ వచ్చినప్పుడు మాత్రం సానియా అదే సోనియా, వామో నేను సానియా అని మార్చేస్తా, ఏవో పాపం తన పేరు. సోనియా వచ్చినప్పుడు మాత్రం చాలా హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు. యష్మి అయితే అసలు మొహం చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. యాక్చువల్లీ ఏంటంటే తను పర్సనల్గా కూడా అంది, నేను వెళ్ళను, నేను అసలు మాట్లాడను అని చెప్పేసి చెప్పింది లాస్ట్ అన్సీన్లో. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా, బేబక్కని నామినేట్ చేసింది సీత సెకండ్ నామినేషన్. ఎందుకు అంటే ఆలు కర్రీ చేసుకోవడానికి వాళ్ళకి 2 కర్రీలు లేవు, ఒకటే కర్రీ అన్నప్పుడు, చికెన్ ఉన్నప్పుడు ఆలు కర్రీ చేశారు. ఆల్రెడీ పప్పు ఉంది, అయితే తినని వాళ్ళ కోసం చేశారంటే ఆల్రెడీ పప్పు ఉందంటే సరిపోదు, అంటే ఉన్నదే తక్కువ మంది కదా. సో అక్కడ పార్షాలిటీ బేబక్క చూపించాను. బేబక్కది తంబు నిఖిల్ ట్రాప్లో పడిందా అని ఎందుకు పెట్టాను అనేది చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి బయట వర్షం, ట్రాఫిక్ జామ్, అందుకే ఈ స్వెటర్ అనమాట. సో మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆలు కర్రీ విషయంలోనే చేసిందనమాట. సో అప్పుడు నైనిక వచ్చింది. నైనిక వచ్చేసి అక్కడ కూడా ఏంటి, ప్రేరణని సేవ్ చేసేసి బేబక్కని మాత్రమే చేశారు. ఆల్రెడీ ప్రేరణని సోని లాస్ట్ దాంట్లో ఎవరు చేశారంటే సోనియా చేసింది అనుకోండి, ఐ థింక్ సోనియా చేసింది. యా అప్పుడు కూడా తను యష్మి సేవ్ చేసింది. సోనియా చేసిందా, యా సోనియా అని అనుకుంటా. నో సోనియానే చేసింది. సో బేబక్కని అండ్ ప్రేరణని చేసింది. అప్పుడు కూడా యష్మి ఏం చేసిందంటే బేబక్కని చేసింది. ఇక్కడ కూడా నైనిక అదే చేసింది, యష్మినే చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి నైనిక ఏం చేసింది, వీళ్ళిద్దరు ఇట్లో కూడా బేబక్కని పొడి చేసింది. నెక్స్ట్ విష్ణు వచ్చేసి శేఖర్ పాషని అంటే యాక్టివ్గా లేడు, సో కొంచెం అది అని చెప్పేసి చేసింది. నెక్స్ట్ వచ్చేసి సోనియాని చేసింది. సోనియాని ఎందుకు చేసింది అని అంటే, సో చీఫ్ దగ్గర యష్మి చీఫ్ చేయడం దగ్గర వి అని మాట్లాడినావు, నీది చెప్పు, మాది ఎందుకు చెప్తున్నావు సో అనే వేలో అనిందనమాట. సో మా ఇద్దరి తరపున అన్నట్టు మాట్లాడుతాను, నీ ఒపీనియన్ నువ్వు చెప్పుకో. సో నాకు అక్కడ నచ్చలేదు ఆ వర్డ్స్, ఆమెనే అన్నప్పుడు నాకు నచ్చలేదు, అందుకోసమే నేను నామినేట్ చేస్తున్నాను అంటే అక్కడ డిఫెండ్ చేసుకుంది సోనియా కూడా. సో తన పాయింట్ ఎందుకు చెప్తున్నావు, నీకు పాయింట్ లేదు, నీకు పాయింట్ లేక తన పాయింట్ తీసుకొచ్చి చెప్పి నామినేట్ చేస్తున్నావు, నాకు వేరే ఆప్షన్ లేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను, సర్లే ఓకే అని వేసింది అనమాట. సో అక్కడితో అది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అబ్బాయిని డైరెక్టర్ అనిపించుకున్నాడు అని ఎందుకు తమ్లో పెట్టాను అంటే, ఒక యాక్టర్ అంటే ఒక యాక్టర్ నుంచి యాక్టింగ్ని ఎలా అయితే యాక్టింగ్ స్కిల్స్ని బయటకు తీస్తారో, వన్ మోర్ టేక్ బాగా రాకపోయినా కూడా, వాళ్ళు డైరెక్టర్ అనుకున్నట్టు రాకపోయినా కూడా, సో వన్ మోర్ టేక్ అని ఎలా అంటారో, సో నాగమణికంట ఈరోజు బ్లాస్ట్ అవ్వడానికి రీజన్ 2 ఒకరు పృథ్వీ, నెక్స్ట్ వన్ అభయ్. ప్రతి పాయింట్ కరెక్ట్ క్యాచ్ చేశాడు అనమాట. సో అబ్బాయి సైలెంట్గా ఉంటున్నాడు, అందరితో జాలీగా ఉంటున్నాడు అనుకున్నాం, కానీ చాలా పాయింట్స్ చాలా మందిని అబ్జర్వ్ చేశాడు ఆయన, అందుకే డైరెక్టర్ అనిపించుకున్నాడు అని చెప్పన్నాను. ఫస్ట్ నాగమణికంట నామినేట్ చేశాడు. ఎందుకు నామినేట్ చేస్తున్నారు అంటే, నువ్వు ఎమోషనల్గా వీక్ ఉన్న వాళ్ళు హౌస్లో ఉండే అర్హత లేదు వాళ్ళకి. ఎమోషనల్గా వీక్ అయితే సో ఇంకా గేమ్ ఏం ఆడతారు సో అనేది ఆయన పాయింట్ రేజ్ చేశాడనమాట. సో మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఇదంతా నీ గేమ్, సో ఎమోషనల్ అనేది ఓకే, బట్ ప్రజెంట్ నువ్వు ఏదైతే చేస్తున్నావో అదంతా కూడా నువ్వు గేమ్, ప్రతి నిమిషం నువ్వు గేమ్లోనే ఉంటున్నావు. అండ్ ఫస్ట్ నిన్ను అందరూ ఫస్ట్ డేనే
ఒకటిని స్వాప్ చేయాలని డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసుకెళ్ళినప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకుంటాను అని అన్నావు. నేను వచ్చి నీ దగ్గర మాట్లాడినప్పుడు కూడా సో అప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకుంటాను అని అన్నాము. సో ఆదిత్య ఓం గారు సారీ చెప్పారు. సారీ చెప్పినా కూడా ఏదో సీరియస్ ఫేస్ పెట్టి ఇట్స్ ఓకే అనుకుంటా లోపలికి వెళ్ళిపోయావు. తర్వాత కూడా ఆయన వచ్చి సారీ చెప్పారు మీకు అని అంటే, సో అప్పుడు డిఫెండ్ చేసుకోవడంలో మణికంఠ ఏమన్నారంటే, సో ఏమంటారు, వత్తాసు పలకడానికి వచ్చావా నువ్వు, వత్తాసుకి పెట్టి చేస్తున్నావా అని అన్నాడు. సో నా ప్రాస్పెక్టివ్ ప్రకారం ఎవరు ఏమనుకున్నా సరే కట్నే కొట్టే తెచ్చే అన్నట్టు సోది లేకుండా ఒక్క పాయింట్లో చెప్పేశాడనమాట. మణికంఠ ఎందుకు ఇంట్లో నామినేషన్ నుంచి ఇంట్లోకి బయటకు వెళ్ళాలి అనేది చెప్పాడు. సో హౌస్ అందరిని అబ్జర్వ్ చేసా, అందరిలో నువ్వు ఇది సో అండ్ సో నువ్వు ఎమోషనల్లీ వీక్, సో నువ్వు ప్రతిదీ వస్తుంది నెగిటివ్గానే వస్తుంది, నెగిటివ్ పాయింట్ ఉంటే నువ్వు అందరిలో దూరి మాట్లాడేస్తావు సో అనేది చెప్పాడు. చెప్పేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే అప్పుడు ఒప్పుకున్నాడు. సో నేను వీకే, ఓకేనా, నేను వీకు అబ్బాయి అంటే నేను వీకే, నేనేంటో తెలుసా, నా ఫ్యామిలీ నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా, సో నేను ఇవన్నీ ఫేస్ చేసి వచ్చాను. సో ఇప్పుడు నేను ఒంటరిగా ఉండి వచ్చాను, 14 మందిలో కలవడానికి నాకు టైం పడుతుంది నేను ఇంకా అనేసి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. సో ఎవరికి ఇక్కడ ఎవరి ఫ్లాష్ బ్యాక్లో అవసరం లేదు. సో మనం గేమ్ ఆడడానికి వచ్చాం, గేమ్ ఆడదాం అనేది అబ్బాయి పాయింట్. అప్పుడు యష్మి క్లాప్స్ కొడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బేబక్కని నామినేట్ చేశాడనమాట ఎవరు, మన ఇతిను. సో అప్పటికి సగం బ్లాస్ట్ అయిపోయాడు మనవాడు నాగమణికంట. సో చెప్పేశాడు క్లియర్గా, అవును సో ఒప్పుకున్నావు కదా అని చెప్పేసి అయిపోతుంది. నెక్స్ట్ బేబక్కడ ఏంటంటే రానా గారు వచ్చి ఫస్ట్ డే గేమ్ ఆడించినప్పుడు పర్లేదు తమ్ముడు, సో ఇంకొకసారి చూసుకుందామంటే నాకు అనిపించింది లేజీగా మోటివేట్ చేయాల్సిన మీరే లేజీగా ఉంటున్నా, ఇంకెప్పుడు ఛాన్స్ వస్తుంది, మీరు అలా చేయకండి అని చెప్పి నామినేట్ చేశారనమాట. సో ఈ ఇద్దరిలో వచ్చేసి ఎవరిని నామినేట్ చేసిందంటే నాగమణికంఠని నామినేట్ చేసింది, యష్మి వచ్చి పొడి చేసింది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి తర్వాత ఏడుస్తూ ఉంటుంది అనమాట వాష్రూమ్ దగ్గర. ఎందుకంటే అంతకుముందు తనని నామినేట్ చేశారు కదా, సో దానికోసం అని ఫీల్ అవుతూ ఉంటుంది వాష్రూమ్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి సీతతో డిస్కస్ చేస్తుంది. నాకు సోనియాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదు, సో ఆమెను చూడడానికి విష్ చేయడానికి కూడా నేను ఇష్టపడను, సో తన యాటిట్యూడ్ నాకు నచ్చదు, బట్ నువ్వు అలా కాదు, యు ఆర్ విష్ణు, నాట్ లైక్ దట్, ఐ నో యువర్ క్యారెక్టర్ అనేసి ప్రేరణ అనిందనమాట. సో ఇక్కడ వీళ్ళందరి టార్గెట్ సోనియాని. సో ఇక్కడ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ విష్ణు, నిఖిల్, యష్మి, ప్రేరణ వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఉన్నారనమాట. సో అనవసరంగా బేబక్క ఏదో అనుకుంటుంది, కానీ తనకు కూడా ఇక్కడ మంచిగా ఫ్రెండ్స్ అయినవి కూడా నామినేషన్స్లో మంచిగా వేసుకున్నది ఎవరు అంటే ఆదిత్య ఓం అండ్ శేఖర్ పాషా గారు. వాళ్ళిద్దరికి ఎక్కువ డిస్కషన్ జరగలేదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి నాగమణికంఠని ఇక్కడ బ్లాస్ట్ అయ్యాడు. నాగమణికంఠ నా గురించి ఏం తెలియదు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, సో నా గురించి మీకు ఏం తెలుసు అంటున్నావు కదా, నువ్వు చెప్తేనే కదా తెలుస్తుంది. నువ్వు అందరికీ చెప్పేసుకున్నావు అనుకో, నీకు అది ఉండదు కదా, భారం అవ్వదు. సో అందరితో షేర్ చేసేసుకుంటావు, నువ్వు అది మర్చిపోతావు, గేమ్లో ఇన్వాల్వ్ అవుతావు. సో అదేంటో చెప్పు అనేసి ప్రేరణ అడుగుతుందనమాట. సో ఏంటంటే ఫస్ట్ డే అందరు స్టోరీస్ చెప్పుకున్నారు, అప్పుడు మాత్రం నాగమణికంఠ తనది ఏది కూడా డిస్కస్ చేయలేదు. బికాస్ ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ గురించి చెప్తే బయట నాగమణికంఠకి ఎవరైతే ఓట్ వేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ 2 days ఆటను చూసి సపోర్ట్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ట్రోల్స్ చేస్తారు కదా, బయట ఇలా పోటీ అవుతుంది అనేది అతని భయం అనమాట. సో అందుకోసమే చెప్పలేదు తను. సో చెప్పకుండా ప్రేరణ అడిగేసరికి చెప్పేశాడు అనమాట. సో నాది ఇది స్టెప్ ఫాదర్ ఇన్సల్ట్ చేశాడు. సో మా మమ్మీని ఇంకా
కాల్చడానికి చెప్పేసి నేను అడుక్కొని తెచ్చి వేసుకున్నాను. నేను స్టిల్ ఒక పాప ఉంది, ఆ పాప అత్తమ్మ మామయ్య కూడా ఇన్సల్ట్ చేశారు నన్ను. సో నేను ఏదో ఒకటి సాధించాలనుకొని ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ అవకాశాలు కూడా లేకపోవడంతో నేను ఫ్రెండ్స్ అందరికి కూడా దూరం అయిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసుకునే టైంలో నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. సో బిగ్ బాస్ ఆఫర్స్ని నేను వదులుకోదలుచుకోలేదు, నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మైండ్ గేమ్ ఆడుతున్నాను అని బ్లాస్ట్ అయ్యాడు. అక్కడ కూడా యష్మి చప్పట్లు కొట్టింది అంతకు ముందు, బ్లాస్ట్ అయ్యేకంటే ముందు. సో అందుకే నేను ఈ 3 days కూడా మైండ్ గేమ్ ఆడాను. సో మైండ్ గేమ్ ఆడాను కాబట్టి అంటే ఓకే, అప్పుడు అబ్బాయి వచ్చి ఓకే బ్రో ఇప్పటికైనా ఒప్పుకున్నావు కదా మైండ్ గేమ్ ఆడుతున్నా అని ఓకే అనేసాడు. నెక్స్ట్ వచ్చేసి సోనియా వచ్చేసి సేమ్ పాయింట్ అనమాట. యష్మిని ఏమంటారు, యష్మిని చీఫ్ చేసినప్పుడు వి అనే వర్డ్ వాడావు, నీ ఒపీనియన్ నువ్వు చెప్పు, మా ఒపీనియన్ చెప్పడానికి నువ్వెవరు అనేసి అందనమాట. ఆ పాయింట్ మీద చేసేసింది. అప్పుడు వచ్చేసి నెక్స్ట్ అప్పుడు ఎవరు అని అంటే సోనియాని నామినేట్ చేశారు. నెక్స్ట్ నాగమణికంట వచ్చేసరికి విష్ణుని నామినేట్ చేశారు. ఎందుకంటే ఫెమినిజం అనే వర్డ్ వాడావు, కొన్ని వర్డ్స్ నాకు నచ్చలేదు. సో తర్వాత నువ్వు ఊతపదాల్లాగా వాడుతున్నావు, కొన్ని వర్డ్స్ వదిలేస్తున్నావు, సో అది నువ్వు మార్చుకుంటావని చెప్పేసి నేను ఆ ఫెమినిజం అనే వర్డ్ నాకు నచ్చలేదు, రాగానే నువ్వు అలా అనేసావు. సో నాకు అది నచ్చలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తాను, నువ్వు ఇలాంటి వర్డ్స్ వాడకు అని చెప్పాడు. అయితే ఒక ప్రాస్పెక్టివ్లో ఇది కరెక్టే, బికాస్ ఇప్పుడు బాగున్నారు. సో కంటెస్టెంట్స్ తగ్గుతున్న టైంలో వాళ్ళకి ఏ పాయింట్ దొరకదు, ఇంక తప్పదు, వాళ్ళు నామినేట్ చేసుకోవాల్సింది. అలాంటి టైంలో ఈ లూజ్ వర్డ్సే వేరే వాళ్ళకి నామినేషన్ చేయడానికి ఒక ఏమంటారు, ఒక లైక్ థ్రెడ్ లాగా అనమాట, ఒక కైట్కి థ్రెడ్ లాగా. సో అది చెప్పడం, అది తను నెగిటివ్గా తీసుకుంది. నేను 3 days ట్రావెల్ చేశాను, ఇంకేమైనా మాట్లాడతావేమో అని చెప్పేసి, బట్ నువ్వేం మాట్లాడలేదు. బట్ ఆ ఒక్క వర్డ్ అది చేంజ్ చేసుకుంటే బెటర్. సో నేను అంటే ఓన్లీ నామినేషన్ కోసమే నేను నువ్వేమైనా మాట్లాడతావా అని ఏమైతే తిరగలేదు. బట్ నువ్వు ఆ వర్డ్ అన్నావు కదా, ఇంకేమైనా వర్డ్స్ వస్తాయా అని చెప్పడానికి మాత్రమే నేను తిరిగాను. సో దానికి నువ్వు హర్ట్ అయి ఉంటే సారీ. అయితే తను చాలా నమ్మిందనమాట నాగమణికంటను. సో తను పాజిటివ్గా తీసుకుంటే ఓకే, నాకు ఇలా చెప్పాడు కదా, నెక్స్ట్ టైం నుంచి నేను వేరే వాళ్ళ దగ్గర ఈ వర్డ్స్ యూజ్ చేయకూడదు ఫ్యూచర్లో నాకు ఎఫెక్ట్ అని తను అనుకుంటే నాగమణికంట చెప్పిన పాయింట్స్ ఆమె పాజిటివ్గా తీసుకున్నట్టు, లేదంటే లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ పాషా నామినేట్ చేశారు. ఏమనంటే ఫుడ్ ఆరెంజ్తో ఆడడం ఫుడ్ దగ్గర నాకు నచ్చలేదు, అందుకే నామినేట్ చేశాను అన్నారు. సో ఇక్కడ వచ్చేసి విష్ణుని నామినేట్ చేసింది అనమాట. సో విష్ణుని నామినేట్ చేసింది యష్మి. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ వచ్చేసి బేబక్క అని ఏమన్నారంటే, సో మీరు టాస్కులు ఆడలేరు అంటే మీ ఫిట్ కాదు టాస్క్లకి, సో టాస్క్లో ఆడలేని వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అనర్హులు అన్నారు. సో ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, తను మంచిగా ఆన్సర్ చేశారు బేబక్క. సో ఏంటంటే ఇదే దాన్ని నేను ఇప్పటికిప్పుడు మార్చుకోలేను. సో నా కామెడీ, టైమింగ్, నా సింగింగ్ అన్నీ నా దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చాను. సో నేను ఓన్లీ టాస్కుల్లో లేకపోయినందుకు మాత్రాన వేరే యాక్టివిటీస్లో నేను ఉంటాను. సో కాబట్టి నీకు ఇది అనిపించింది కదా ఓకే అని చెప్పేసి తను డిఫెండ్ చేసుకున్నారు, సైలెంట్ ఓకే అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి నాగమణికంట. సో నాగమణికంటను నామినేట్ చేసినప్పుడు మాత్రం అప్పటికప్పుడు అనుకున్నది నాగమణికంటది, పృథ్వీ అప్పటికప్పుడు అనుకున్నారని నాకు అనిపించింది. సో వేరే ఆప్షన్ లేదు కాబట్టి తను అలా చేశాడు అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే అప్పటికప్పుడు విష్ణు టాపిక్ తీశాడు, విష్ణు నేను అలా చేయడము అది కరెక్ట్ కాదు కదా, లేడీస్ కదా అంటే నేను విష్ణుకి సారీ చెప్పుకుంటాను, ఆల్రెడీ చెప్పాను నేను అని అనేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి యష్మి చీఫ్ అప్పుడు అని అంటాడు. సో యష్మి చీఫ్ అప్పుడు పప్పెట్ అన్నావు కదా, సో నిఖిల్ని అని అంటే నాకు తప్పు అనిపిస్తే నేను ఖచ్చితంగా సారీ చెప్తాను, అందులో నాకు అది తప్పు అనిపించలేదు నేను చెప్పను అనేసాడు, డైరెక్ట్ అనేసాడు. బట్ అది నాకు నచ్చలేదు, నువ్వు సింపతి కార్డు యూజ్ చేస్తున్నావు, సో నువ్వు ఇది చాలా రెచ్చగొట్టాడు అనమాట. సో అందుకే పృథ్వీ అభయ్ ఇద్దరు
సో బ్లాస్ట్ అయిపోయాడు మనోడు ఇంకా అక్కడ కూడా. సో అక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్న తర్వాత సింపతి కార్డ్ గొంతు మారుతుంది, నువ్వు ఓన్లీ నెగిటివ్ ఉన్న దగ్గర వచ్చి మాట్లాడతావు, పాజిటివ్ ఉన్న దగ్గర వచ్చి మాట్లాడవు. సో ఇవన్నీ వర్డ్స్ వాడరు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా అక్కడికి నెక్స్ట్ వచ్చేసి యష్మి ప్రేరణ అనమాట మాట్లాడుకుంటున్నారు. గేమ్ వరకు వచ్చేసరికి నువ్వెవరో నేనెవరో, పర్సనల్గా ఓకే షీఈ్ లైక్ ఫ్రెండ్ అంతే అని అనేసింది. సో ఇక్కడైతే నాకు చాలా కన్నడ టీం చాలా అంటే చాలా తెలివిగా ఆడుతున్నారు ఏదైతే అనిపించింది. ఇంకా ఆ తర్వాత మనోడు వచ్చేసి ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతాడనమాట నాగమణికంట. సో ఇక్కడ నాగమణికంట ఎంతమంది ఏడ్చారు నాగమణికంట బ్లాస్ట్ అవ్వడం అయినప్పుడు. నేనైతే లిటరల్లీ ఏడ్చేసాను అనమాట, నాకు తెలియకుండా నాకు వాటర్ వచ్చేసి. ఎంతమంది ఏడ్చారు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి తను ఏడుస్తూ ఉంటాడు, నా సగం జీవితం అయిపోయింది, ఇక్కడ ఏంటి నేను ఆడడానికి వచ్చాను, సో బయట ఎలా పోర్ట్రేట్ అవుతుంది, ఉన్న వాళ్ళు ఇప్పటికే నాకు ఒక స్టేటస్ లేదు, ఒక పేరు లేదు అని చెప్పేసి ఉన్న వాళ్ళందరూ నన్ను, అతని బాధలో అర్థం ఉంది, ఉన్న వాళ్ళందరూ నాకు దూరం అయ్యారు. సో నాకున్న ఒక్క ఆపర్చునిటీ బిగ్ బాస్. దీంట్లో నేను అంటే అతని ఇంటెన్షన్ దీంట్లో నేను టాప్ 5కి వెళ్ళినా కూడా సో నాకు ఒక నేము ఫేమ్ వస్తుంది, దానితో నేను బయట నేను గెట్ ఇన్ అవ్వచ్చు. ప్రజెంట్ నా దగ్గర 1 రూపీ కూడా లేదు. సో వాళ్ళ వైఫై పంపిస్తున్నారు డ్రెస్సెస్కి అన్నిటికి కూడా వాళ్ళ వైఫ్ హెల్ప్ చేస్తున్నారు అక్కడ. వాళ్ళ వైఫ్ మాస్టర్ చెఫ్ అనమాట. సో అనేది అయితే ఉంది. సో తన బాధలో అర్థం ఉంది. సో తను మైండ్ గేమ్ నుంచి అందరితో సరదాగా మాట్లాడుకుంటూ కూడా మైండ్ గేమ్ ఆడొచ్చు, బట్ దూరం నుంచి అతను అందరినీ అబ్జర్వ్ చేశాడు. సో అట్లా కూడా అయిపోయిందనమాట. అందుకోసమే ఏడ్చేస్తాడు, బెడ్ మీద పడుకొని చాలా ఏడుస్తాడు. అక్కడికి పృథ్వీ వస్తాడు. పాపం పృథ్వీ నామినేట్ చేసినా కానీ వస్తాడు. అవన్నీ పట్టించుకోవద్దు బ్రో, నువ్వు ఇప్పుడే ఎలిమినేట్ అవుతావా. నిఖిల్ బాగా చేస్తాడనమాట, చాలా కూల్ చేయడానికి చేస్తాడు. సో నన్ను కూడా చాలామంది ఎలా అవుతుందో, నన్ను బ్యాడ్గా అనుకుంటారేమో, నేను ఈ వీకే ఎలిమినేట్ అవుతానేమో, ఓవర్ థింకింగ్ ఎక్కువ మనోడికి, నాగమణికంటకి చాలా ఓవర్ థింకింగ్ ఉంది, దానివల్ల బాగా ఎమోషనల్ అయిపోతున్నాడు. సో ఖాళీగా ఉంటే బుర్రలో ఆలోచనలు వస్తాయి. అదర్ కంటెస్టెంట్తో మాట్లాడుతుంటే గేమ్ గురించి కానీ ఫర్దర్గా ఎలా ప్లే చేయాలి, కంటెస్టెంట్స్ ఎవరు ఎలా ఉన్నారు అనేది కొంచెం తెలుస్తుంది. సో సింగిల్గా ఉండేసరికి ఏమైనా ఫ్లాష్ బ్యాకే గుర్తొస్తుంది అనమాట. సో అట్లా కాబట్టి ఇంకా అతను అదే ఆలోచిస్తూ ఉంటే యష్మి వస్తుంది. యష్మి వచ్చి దగ్గర తీసుకుంటుంది. అది బాగా నచ్చింది నాకు. సో డోంట్ వరీ ఏం కాదు అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. సో నన్ను కూడా చాలామంది రాంగ్గా తీసుకుంటున్నారు బయట. సో వేరే వాళ్ళ కోసం నువ్వు వాడొద్దు, 14 మెంబర్స్ ఉన్నారు అంటే 14 మెంబర్స్ కోసం నువ్వు వాడకు, నీ కోసం నువ్వు వాడు ఇక నుంచి అని చాలా బాగా మోటివేట్ చేస్తాడు. సీత కూడా మోటివేట్ చేస్తుంది అనమాట. సో ఇంకా తర్వాత కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారు నాగమణికంటని. కన్ఫెషన్ రూమ్లోకి పిలిచిన తర్వాత అక్కడ చెప్తాడనమాట, సో నాకేంటో తెలియట్లేదు బిగ్ బాస్, అయిపోయింది, నేను బయట ఎలా తీసుకుంటారో ఏంటో, నా కూతురు నాకు కావాలి, నా కూతురు నాకు దూరం అవుతుందేమో. సో అంటే ఇది నేషనల్ మీడియా కాబట్టి, టెలివిజన్ కాబట్టి కంపల్సరీ అందరు చూస్తారు. సో ఎవరు ఏదో ఒకటి అంటారు కదా, ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది. సో మనల్ని వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని అంటే లైట్ తీసుకుంటారు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరికైనా ఉంటుంది కాబట్టి. సో నాగమణికంట బాధలో అర్థం ఉంది. సో బ్లాస్ట్ అయిపోయాడు కాబట్టి ఇక నుంచి దాని గురించి ఆలోచించకుండా గేమ్ గురించి ఆలోచించి మూవ్ ఆన్ అయితే టాప్ ఇంకా ఎక్కువ వీక్స్ ఉండే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ నేను 5 వీక్స్ ఉన్నా చాలు నాకు అనేసి అంటాడనమాట. సో నా చుట్టూ ఉన్న వాళ్ళు గేమ్ మైండ్తో గేమ్ ఆడు అన్నారు, అందుకోసమే నేను ఆడాను. సో అది కూడా అందరికీ తెలిసిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి ఏంటి అంటే అప్పుడు కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ మాట్లాడతాడనమాట. సో నా భార్య నుంచి నాకు రెస్పెక్ట్ కావాలి, నా అత్తమామ నాకు కావాలి, మళ్ళీ నన్ను నా స్టెప్ ఫాదర్ నన్ను పిలవాలి బ్యాక్కి. ఇంకా పెద్ద స్టోరీ ఉంది, అంత ఓపెన్ అప్ అవ్వలేదు, బట్ ఇట్లా షార్ట్కట్లో చెప్పాడు అంతే, నాకు అర్థమైంది అది. సో ఇంకా ఇది
ఇప్పుడు అప్పుడు బిగ్ బాస్ చెప్తాడు మీరు అనుకున్నది ఏది కూడా ఇక్కడితో అయిపోలేదు. సో మీ బలం మీకు తెలియాలంటే మీరు బాగుండాలి, పాజిటివ్గా ఆలోచించాలి అని అయితే చెప్తాడనమాట. సో మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో అది జరగదు అంటే ఈ వీక్ నామినేషన్ నుంచి నాగమణికంట సేఫ్ అని నాకైతే అర్థమైంది. సో నాగమణికంట సేఫ్ అనమాట. ఇంకా 5గురు ఎలా ఉంటారు ఏంటో. నెక్స్ట్ అన్సీన్లో నేను గమనించింది శేఖర్ పాషా గారు. సో నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను ఆదిత్య ఓం గారితో. నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను, అది దానికి ఫ్లాష్ బ్యాక్. సో అలా కామెడీ చేయడం కొంచెము, ఎందుకంటే ఆయన వయసుకి ఆయనకున్న ఫేమ్కి కామెడీ చేయడం కరెక్ట్ కాదని అయితే నా ఫీలింగ్ అనమాట. సో తర్వాత వచ్చేసి నైనిక. ఇక్కడ నిఖిల్ ఒప్పుకున్నాడు, నేను యష్మిని సెలెక్ట్ చేసింది నైనిక కాదు, నువ్వు అన్నది ప్రతి పాయింట్ కరెక్టే అని చెప్పేసి ఎవరితో అంటే సోనియాతో. నైనిక ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో మాట్లాడట్లేదు అని చెప్పేసి. సో నైనిక ఏడుస్తూ ఉంటే నైనికని అక్కడ కూల్ చేసేసి నిఖిల్ వచ్చి సోనియాతో మాట్లాడతాడు. నువ్వు నాతో మాట్లాడట్లేదు, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ఛాన్స్ ఇవ్వట్లేదు అని నిఖిల్ అంటాడు. అక్కడే అబ్బాయి కూర్చొని ఉంటారు. సో అబ్బాయి వెళ్ళిపోతాడు, మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి. నువ్వు నాకు అవకాశం ఇవ్వట్లేదు అంటే, ఎందుకు ఇవ్వట్లేదు, నేను మాట్లాడాను కదా. సో నైనిక వచ్చింది, చీఫ్ల మధ్య నేను ఎందుకని నేను వచ్చేసాను అని. అలా కాదు, నువ్వు మాట్లాడింది కరెక్టే అంటే నువ్వు అన్న వర్డ్స్ అన్నీ కూడా కరెక్టే, కానీ అది పర్ఫెక్ట్ ఆర్ సంథింగ్ ఏదో వర్డ్ అన్నావు, అదొక్కటి తప్ప మిగిలిన పాయింట్స్ కరెక్టే. సో ఐ అగ్రీ విత్ యూ అని అన్నాడు అనమాట. సో నాతో మాట్లాడు, బాగా ఉండవు అంటే, నేను మాట్లాడట్లేదు, మాట్లాడుతున్నా కదా అనేసి అన్నారు. సో ఇక్కడ నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంటే, బేబక్కని నిఖిల్ ట్రాప్లో పడింది అని ఎందుకు అన్నాను అంటే, సో ఇక్కడ నెక్స్ట్ లైవ్లో అయితే ఒక 3 గ్రూప్స్గా డివైడ్ చేసేసి ఇంకా బ్యాండ్స్ ధరించి ఎందుకు మీరు వాళ్ళ అంటే 3 చీఫ్లు కదా. సో 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నారనమాట. ఎవరెవరు ఎందులోకి వెళ్తారో అందులోకి వెళ్ళాలి. సో అలా ఏం చేశారంటే బేబక్క వచ్చేసి నేను నిఖిల్ గ్రూప్లోకి వెళ్తాను అని అయితే చెప్పేసింది అనమాట. సో తను అలా చెప్పడానికి నిఖిల్ ట్రాప్లో తను పడిందా, తన ట్రాప్లో నిఖిల్ పడాడా అంటే, ఇక్కడ ఒక గేమ్ ఉంటుంది ఏంటంటే ఎలిమినేట్. సో ఎలిమినేషన్స్ ఉన్నాయి. సో ఎలిమినేషన్లో ఎవరు లేరు, నిఖిల్ లేడు. నిఖిల్కి ఫ్యాన్ ఫాలోయింగ్ బయట బాగుంది. సో నిఖిల్ కావ్య కూడా సీరియల్ యాక్టర్స్ మీకు తెలిసిందే. సో ఆమె ఫ్యాన్స్ కూడా ఆబ్వియస్లీ నిఖిల్కి ఓట్ చేస్తారు. సో దీనివల్ల కొన్ని ఓట్స్ అయినా తనకు పడే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి నిఖిల్తో కొంచెం బాగుంటుంది, ఎందుకంటే నిఖిల్ కుకింగ్ తనకి బర్డెన్ అయినా కూడా ఓకే అంటే పదే తన పేరు తీయడం వల్ల అక్క అనుకుంటూ ఉండడం వల్ల నిఖిల్ ఇన్స్ట్రక్షన్స్తోని గైడెన్స్తోనే ఆమె వంట అవన్నీ చేస్తుంది కదా. సో అది కూడా తన గేమ్ స్ట్రాటజీ అని అయితే నేనైతే అనుకుంటున్నాను. కాల్లో అవుతుంది, నేనైతే అనుకుంటున్నాను. సో అందుకోసమే నేను థంబ్నెయిల్ పెట్టాను. అభయ్ ఎందుకు అంటే, అభయ్ మంచి పాయింట్స్ నాగమణికంట దగ్గర నుంచి రాబట్టాడు, మొత్తానికి బ్లాస్ట్ అయిపోయాడు. సో ఇంతటితో అందరి ఫ్లాష్ బ్యాక్లో తెలిసిపోయింది, ఇంకా అందరు ఆడాల్సింది గేమే. సో బిగ్ బాస్ ఎలా ఆడిస్తే అలా ఆడాలి, టాస్క్లు అవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకెవరంటే, నెక్స్ట్ ఇంకొక థంబ్నెయిల్ పెట్టాను, అభయ్ది అయిపోయింది, అయిపోయింది. ఓకే, సో నాకు తెలిసి ప్రేరణ అండ్ యష్మి టార్గెట్ సోనియా. సో వాళ్ళకి విష్ణు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వీళ్ళైతే కన్నడ ఒకటి, మీది తినాలి మాది తినాలి అన్నట్టు కన్నడ ఒకటి కాబట్టి ఎంత దూరం పోయినా సపోర్టింగ్ అయితే ఉందబ్బా. ఇది ఎంత కనిపించినా ఏదో సన్నని గీతలా ఉంటుంది కదా. సో అలా అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు కన్నడ వాళ్ళకి. ఎందుకంటే సీతకి జస్ట్ ఎగ్ పూజ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు, కానీ పృథ్వీ వర్క్ చేయకపోయినా కూడా తనని ఆ పాయింట్ మీద ఎవరు నామినేట్ చేయలేదు, ఒక 2-3 తప్పించి. సో ఇక్కడ అర్థమవుతుంది. అండ్ ప్రేరణ కూడా అటు ఉంది ఇటు ఉంది అనమాట, కన్నడ తెలుగు సో అన్ని కలిపి కొడుతుంది ఆమె.
సో కాబట్టి ఈ మిగతా కంటెస్టెంట్స్ నాగమణికంట, శేఖర్ పాషా అండ్ నైనికది ఇంకేం బయటకు తెలియట్లేదు, తన స్క్రీన్ అసలు కనిపించట్లేదు. ఓన్లీ మణికంఠదే నాగమణికంఠదే కనిపిస్తుంది బాగా స్క్రీన్ స్పేస్. నిఖిల్ వీళ్ళదే కనిపిస్తుంది, సోనియాదే. నేను ఎస్పెషల్లీ అనుకుంటున్నది ఏంటంటే సోనియా ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఎలిమినేషన్ వచ్చేసింది కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు, సో ఎందుకు వాళ్ళు ఎక్కువ రోజులు హౌస్లో ఉండాలనుకుంటున్నారు అనేది అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ ఎవరిది ఎక్కువ అంటే మీ ఓట్ ఎవరికి, ఈ వీక్ ఎవరిని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, మీ లైక్ వేరే వాళ్ళకి సజెషన్ ద్వారా వెళ్తుంది. సో అది నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఇంకా ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి నేను చెప్పే ప్రాసెస్లో అనేది కూడా మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పొచ్చు. అండ్ టుడే ఇంతే. థ్యాంక్ యూ.